సాఫ్ట్వేర్ జాబ్ ప్రయత్నిస్తున్నారా? ఏ కోర్సు నేర్చుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీ ఐటీ కెరియర్ కి సరైన సొల్యూషన్ వి క్యూబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యూజిక్ లో బ్లాక్ బస్టర్ గా బాప్ అంటే ఎస్ఎస్ తమ్మన్ పేరే ఎక్కువ వినపడుతుంది. ఈజ్ అనదర్ దెన్ విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో తమన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఇంట్రోకి భయపడ్డాను బ్రదర్. ఇప్పుడు అంతే కదా, మ్యూజిక్ లో బ్లాక్ బస్టర్ గా బాప్ అంటున్నారు బయటంతా. ఏం లేదు బ్రదర్, పని కరెక్ట్గా చేయాలి. అంటే రిమైనింగ్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఐ డోంట్ నో, బట్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా పోటీ ఎవరికైనా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంది అంటే ఇది డిఎస్పీ అండ్ తమన్ అంటున్నారు. సో ఎక్కడ వినపడి మంచిదే కదా బ్రదర్, మంచిదే కదా, తనకి మంచిదే, నాకు మంచిదే కదా. సో వీఆర్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ హ్యావింగ్ గ్రేట్ స్క్రిప్ట్స్, గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ హీరోస్, basically best fans who are not letting us sleep properly because వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ హీరో పైన పెట్టుకున్న నమ్మకం, అభిమానం. సో దాన్ని కూడా నేను ఒక ఫ్యాన్ లాగా ఉండి ఆ సినిమాని ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్ ఆల్సో. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ సపోర్టింగ్ దట్. సో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లేదు ఇంతవరకు ఒక సాంగ్కి ఇంత రెస్పాన్స్ రావటం, 100 million 150 million మనం ఎప్పుడు చూడలేదు కూడా. మాకు తెలుసు మేము వీ హ్యావ్ డన్ ద బెస్ట్ అని. ఐ డోంట్ కేర్ బ్రదర్, వాళ్ళు అదే పని మీద ఉంటే ఎలా? జనాలు ఏం పిచ్చి వాళ్ళ విని ఇన్నిసార్లు విని ఇంత 150 million చేసుకున్నారు, అది కాపీ ట్యూన్లు ఎందుకు వింటారు? వాళ్ళకైనా బెస్ట్ సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ మోర్ దెన్ వాడెవడో జియో సిమ్ వేసుకునేదో ఫ్రీగా నెట్లో కూడా వాడు వెతుక్కొని చూసుకోవచ్చు. వీ హ్యావ్ అ బెటర్ సాఫ్ట్వేర్స్, వీ హ్యావ్ అ బెటర్. మేము చేసేటప్పుడే మేము ఆ సాఫ్ట్వేర్స్ చూస్తాం ఇది ఎక్కడైనా ఆల్రెడీ వచ్చేసిందా లేదా. సో వీ హ్యావ్ అ బెటర్ క్వాలిటీ స్టఫ్ బ్రదర్. సో క్యాపిక్ క్యాట్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? గట్టి సమాధానం. నీ క్యాట్ ఏంటి ఎద్దులా ఉన్నాను, వాడు చెప్పేదే తప్పు. అంటే ఈ సినిమా హిట్ అవుతుంది, ఆ సినిమాని ఏదో మనం దించాలి అని కొంతమంది ఫ్యాన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం పైకి వెళ్తున్నప్పుడు కొంచెం డౌన్ చేయాలి ఎలాగైనా. ఈ రోజు కూడా మీ మీద ఒక కామెంట్ వచ్చింది, డిఎస్పీ తమన్కి మధ్య ఫ్యాన్స్ కి మధ్య గొడవ జరుగుతుంది. అది ఎవడో రాసుకుంటున్నాడు, అలా ఉండదు బ్రదర్. ఒకే ఫ్లైట్లో వెళ్తాము, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అది ఏం జరగదు, అలానే ఉండదు. మీరు అందరు హీరోస్ పార్టీలో చూశారు, అలానే అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పార్టీలో ఉంటాం. మా అందరిది ఒకే ఐపీఆర్ఎస్ గ్రూప్ ఉంది. అందరినీ అది రోజు అందరం దాంతో చాట్ చేసుకుంటూ ఉంటాం, హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాం. పార్టీకి వెళ్తే కలుస్తాం, ఒకే ఫ్లైట్లో కలుస్తాం. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. పని అనేప్పటికీ ఎవరు లేదు, పనే. సినిమా అడుగుతుందో దానికి న్యాయం చేస్తాం అంతే తప్ప పర్సనల్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ రైవల్రీ ఆర్ వీ డోంట్ హ్యావ్ అదే. అలా కాదు, నాకు జనరల్గా ఎనిమీసే ఉండరు, నేను అలా పెట్టుకోను. నేను ఎవరినైనా హర్ట్ చేసినా ఆ రోజు రాత్రి వాడిని సాల్వ్ చేసే పడుకుంటాను. సో మై క్యారెక్టర్ ఇస్ నాట్ లైక్ దట్. సో బేసికలీ నేను నైట్ ఎవరిదైనా పొద్దున గొడవ చేసుకున్నా అంటే రాత్రి 12 లోపల ఐ ట్రై టు స్టాప్ దట్ ఫైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు పీస్ఫుల్గా లేవాలని ఆలోచిస్తాను. దాట్స్ మై క్యారెక్టర్. సో నాకు అంత పెద్ద లేదు బ్రదర్, నేను అంత ఆలోచించను. నా పని, నా సినిమా, నా పాట, అది నన్ను ఏం అడుగుతుందో ఎవడు దాని గురించి ఏం అడగడం నాకు అవసరం లేదు. బికాస్ నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్, దే ఆర్ ట్రస్టింగ్ మీ. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. And my heroes are trusting more bigger. They are investing so much. ఇన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి, ఇంత ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇచ్చి, ఇంత సింగర్స్ని పాడించి, సో వాళ్ళకి ఎలా నేను అలాంటి ట్యూన్స్ ఇవ్వగలను. సో నథింగ్ దట్ డజంట్ కమ్ ఫ్రమ్ మీ. ఎవడో మాట్లాడితే అది చాలామంది ఏదో మాట్లాడతారు. సో అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళినాం బ్రదర్. సో మెగా కాంపౌండ్లో మంచి హిట్స్ ఇచ్చారు. మెగా కాంపౌండ్ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అనుకుంటా. సో పవన్ కళ్యాణ్ గారితో సాంగ్స్ స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ? స్టార్ట్ అయిపోయింది. వినిపించారా పవన్ కళ్యాణ్ గారికి? ఆల్రెడీ 2 songs అయిపోయింది. వీఆర్ ఆన్ ద వర్క్ యాక్చువల్లీ. సో కానీ ఈ మధ్య తమన్ గారు కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా చిరంజీవి గారికి వర్క్ చేయాలనేది నా డ్రీమ్. చిరంజీవి గారికి ఇప్పుడు మన సౌత్ ఇండియాలో పెద్ద సూపర్ స్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. సో వాళ్ళిద్దరికి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసాం కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు చెట్టు లాంటి మంచి ఇండస్ట్రీకి పెద్ద చెట్టు. సో తనలోంచి వచ్చే బ్రాంచెస్ ఇన్ని మంది హీరోస్ ఉన్నాం ఈరోజు. ఎవరైనా అడిగినా మీరు చిరంజీవి గారి గురించి గొప్పగానే మాట్లాడతారు. సో అలాంటి గొప్ప మనిషిగా సినిమా చేయాలని, మ్యూజిక్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఆల్రెడీ బ్రూస్లీలో చిన్న బిట్ చేసాం, సైరాలో ఒక చిన్న ట్రైలర్ చేయడం జరిగింది. సో ఆ రెండులోనే నా ప్యాషన్ ఏంటో అర్థం చేసుకున్నారు చిరంజీవి గారు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో త్రివిక్రమ్ గారు ఈ మ్యూజిక్ విన్న తర్వాత, ఇంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, ఆయన మామూలుగానే మాటల మాంత్రికుడు, ఎవరి గురించి అని చెప్పారు అంటే ఆయన చెప్పే ప్రతి పదం కూడా వినాలనిపిస్తుంది, ఎక్కడ కూడా వద్దనుకోకుండా. మీకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? సో అలాంటి అంత గొప్ప మనిషి మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద సినిమా ఇవ్వడం అనేది పెద్ద విషయం. నా 10 ఏళ్ళ డ్రీమ్, అందుకే 10 ఏళ్ళు నిలిచిపోయి పార్టీ ఇచ్చేసాను ఆయనకి. సో నా 10 years డ్రీమ్ కిక్ చేసినప్పటి నుంచి త్రివిక్రమ్ గారితో వర్క్ చేయాలని నా డ్రీమ్. సో ఈరోజు ఆ కళ నిజమైంది అనేది చాలా సంతోషం. సో ఐఎమ్ జస్ట్ లివింగ్ ద డ్రీమ్ విత్ హిమ్ యాక్చువల్లీ.
అంతేనా త్రివిక్రమ్ గారి గురించి? నేను ఇంకా ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. నేను ఆయన గురించి అంత మాట్లాడలేను బికాస్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ తెలుగు బెటర్. అంటే నాకు మా వర్డ్స్ లేవు. బట్ గుండె నింద ప్రేమ ఉంది ఆయన పైన. సో అందుకే అది పాటల మీద చూపిస్తాను ఆయన కోసం. సో అరవింద సమేత కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మీకు వైకుంఠపురం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కానీ, సో ఇవన్నీ ఒకరి పైన అభిమానం, ప్రేమ లేకపోతే రాదు. సో ఇట్స్ మై లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ హిమ్. సరే, గుండెల్లో ఎక్కువ ప్రేమతో త్రివిక్రమ్ గారిని చూస్ చేశారా, లేకపోతే అల్లు అర్జున్ గారిని మనసులో పెట్టుకొని చేశారా? అల్లు అర్జున్ గారు బికాస్ రెండు బ్యాలెన్స్ చేయాలి బ్రదర్. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఆయన స్క్రిప్ట్ అర్థం చేసుకుని ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది మీకే తెలుసు. సో పాటలో కూడా ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. సో హీ కెన్ టేక్ ద బెస్ట్ ఫ్రమ్ ద లిరిక్ రైటర్స్. సో అందరు లిరిక్ రైటర్స్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాస్తారు. త్రివిక్రమ్ గారు అంటేనే చాలా భయంతో వస్తారు, ఏదో ఒక ఎగ్జామ్ లాగా వస్తారు. సో ఐ నో దట్ లిరికల్గా సుపీరియర్గా ఉంటుందని. సో ఇంకా మనం బెస్ట్ మ్యూజిక్ చేస్తే ఇంకా ఆ బెస్ట్ లిరిక్స్ కలిస్తే ఎలా ఉంటుందని. సో ఇంకా అక్కడి నుంచి బన్నీ గారు యాటిట్యూడ్, తన కష్టం మీకు తెలుసు. ఇంకా దాని గురించి నేను చెప్పక్కర్లేదు. సో జనాలకి తెలుసు బన్నీ గారు ఎంత కష్టపడతారు అని. సో హీ మేడ్ ఇట్ ఫర్ అస్, అంతే చెప్పాలి. సో అలా వైకుంఠపురంలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? వైకుంఠపురం సాంగ్, అలా వైకుంఠపురం సాంగ్ టైటిల్ సాంగ్. సో వైకుంఠపురం సాంగ్ నచ్చింది కాబట్టి అలా వైకుంఠపురంలో అన్న సినిమా పోయి ఇప్పుడు అలా తమన్పురంలో అని వచ్చేసి ఎక్కువగా హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్, అంటే ఐ మీన్ డైరెక్టర్స్ అందరూ కూడా మనం కష్టపడాలి బ్రదర్. మనం కష్టపడి పని చేస్తే అన్నీ వస్తాయి బ్రదర్. న్యాయంగా మనం ఏం పని చేయాలి, జనాలకి ఏం నచ్చుతాయి ఈ స్క్రిప్ట్లో అంటే. బికాస్ నేను ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయట్లేదు, ఒక స్క్రిప్ట్లోంచి ఒక పాటను వెతుక్కుంటున్నాను. స్క్రిప్ట్ ఏం అడుగుతుందో, ఇప్పుడు ఓ మై గాడ్ డాడీ అది ఇండిపెండెంట్ సాంగ్ కాదు, సిచ్యువేషన్ నుంచి వచ్చిన పాట. సామజవర్గమన అది ఒక కాళ్ళని పట్టుకు అబ్బాయిని కాళ్ళు చూస్తుంటే ఆ కాళ్ళు చూసి పడి. సో అన్ని సిచ్యువేషన్ నుంచి నేను ఒక కమర్షియల్గా ఒక పాటను తీసుకొచ్చి అది ఎలా దాన్ని, బికాస్ మై ప్రొడ్యూసర్ ఇస్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, మా పైన చాలా ఆడియో కంపెనీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ బ్రదర్. ఇది కాకుండా గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు, ఇటువైపు రాధాకృష్ణ గారు. సో రెండు పెద్ద సంస్థలు, రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, వాళ్ళందరూ ఇంతమంది ప్రెషర్ హెడ్లో లేకపోతే ఇలాంటి ట్యూన్స్ రావు బ్రదర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ బ్రదర్. సో బేసికల్గానే అల్లు అర్జున్ మంచి స్పీడ్ డాన్సర్. సో అలాంటి డాన్సర్కి సామాజిక వర్గంన అని స్లో లిరిక్ పెట్టి, అంటే ఇలాంటి రొమాన్స్ ఫన్నీగా కూడా చేయొచ్చు అన్న థాట్ అంటే మీద డైరెక్టర్ దా అర్జున్ దా? అంటే మంచి మెలోడీ చేయాలని డే 1 నుంచి అనుకున్నాం బ్రదర్. అంటే బన్నీ గారు అయితే స్టాండింగ్ ఆన్ 100 మిలియన్ పాట చేయాలి బ్రదర్, 1 బిలియన్ పాట చేయాలి ముందుగానే. ఆయన వద్దు, డే 1 వీ మెట్. అప్పటి నుంచి ఆయన అలా మనసులో అనుకుంటున్నారు. అందుకే నేను మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాను, అది వాళ్ళిద్దరు సంకల్పమే అంతే. సో నేను తల ఒప్పేసుకుని వచ్చాను, తర్వాత కష్టపడి పనిచేసాం అంతే. సో యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది మీరే అనుకుంటా అయితే? బ్రేక్ చేసామా నాకేం తెలియదు. చేశారు కదా మరి. ఓకే, మీరంటే అంటే అన్నట్టే. సరిలేరు నీకెవరు సినిమా కన్నా ప్రమోషన్ చాలా తక్కువగా చేశారు ఈ సినిమా. అంత ఎక్కువ రేంజ్లో ప్రమోషన్ చేయలేకపోయారు. ఆ 2 సాంగ్సే ఈ సినిమాని ప్రమోషన్ పరంగా లాక్కొని వచ్చింది అని చాలా కామెంట్స్ వచ్చాయి కదా. నిజంగా ప్రమోషన్ చేయలేదా? అలా వచ్చిందా నాకు తెలియదు. బాగానే చేశారు. అంటే మాకు దాని గురించి నాకు సంబంధం లేని ఏరియా అది. యాక్చువల్గా నాకు ఎవరైనా వాళ్ళు ట్వీట్ పెడితే నేను రీట్వీట్స్ కొడతాను అంతే తప్ప నాకు పెద్దగా ఐ థింక్ అవర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ రియలీ హార్డ్. అంటే 100 రోజుల ముందు నుంచి మా టీం అంతా హారికాస్ని కానీ గీతా ఆర్ట్స్ టీం కానీ చాలా చాలా కష్టపడ్డారు నాకు తెలుసు. సో ఐ థింక్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ ఇంజస్టిస్ టు ద ప్రమోషన్. వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఆ ఇద్దరు టీం వాళ్ళు పాపం డే అండ్ నైట్ పడుకోనే లేదు నాకు తెలుసు. అక్కడ బ్యాక్ ఆఫీస్ టీమ్ ఆఫ్ గీతా ఆర్ట్స్ కానీ బ్యాక్ ఆఫీస్ టీమ్ ఆఫ్ హారికాస్ని కానీ చాలా చాలా కష్టపడి పనిచేశారు నిజంగా. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. వాళ్ళు లేకపోయి ఉంటే ఈ పాటలు జనాలకి ఇంత డీపర్గా వెళ్ళి రీచ్ అయ్యి ఉండేదే కాదు. సో ఇట్స్ ఆల్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్. సో మళ్ళీ దానికి ఒక లిరిక్ వీడియో ఖర్చు పెట్టి దానికి ఒక మమ్మల్ని అంటే ఒక హీరో లేకుండా మమ్మల్ని ఒక మ్యూజిషియన్స్ని 10 మందిని పెట్టి మళ్ళీ శివమణి గారిని పిలిచి మళ్ళీ ఒక సాంగ్ని రాముల కానీ సామాజిక కానీ ఒక లిరిక్ వీడియో చేసి అది కూడా ఒక ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్తో పని చేయించి చాలా ఒక సెట్ వేసి అన్నపూర్ణలో సెట్ వేసి చేసి. సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్ కాదు బ్రదర్. మాకే పర్సనల్గా తెలుసు. వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. సో ఆల్వేస్ మై లైఫ్ ఐ విల్ బీ దేర్ ఫర్ దెమ్. ఇంత మ్యూజికల్ హిట్ ఇచ్చావు ఈ సినిమాకి, ఇంత రేంజ్లో ఒక కాంప్లిమెంట్స్ వచ్చినాయి, ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మా సినిమాకి ఎప్పుడు వర్క్ చేయాలనిపించదు. ఇలాంటి సాంగ్స్ ఏ హీరో అడగలేదా ఈ సినిమా రిలీజ్ అయ్యాక? అవన్నీ అలా ఉండరు బ్రదర్. అందరికి ఎవ్రీబడి ఈజ్ ఇన్ రియాలిటీ నో. అందుకే అందరూ హిట్ సినిమాలు ఇస్తున్నారు, అందరూ జాగ్రత్తగా పని చేసుకుంటున్నారు. సో దే నో ద రియాలిటీ.
సో మేము ఇది 100 million పాట చేయాలని చేయలేదు, ఒక మంచి మెలడీ సాంగ్ చేసాం. ఇట్స్ ఆల్ సంకల్పం అంటాం కదా, అది అలా జరిగింది అంతే నేను చెప్పగలను తప్ప. సో ఇట్స్ నాట్ నేను ఇది కన్ఫామ్గా నేను గుద్ది అగ్రిమెంట్లో సైన్ చేసి మీకు 100 million పాట ఇస్తానని నేను సైన్ చేసి ఏం చేయలేదు. బేసికల్గా ఒక అగ్రిమెంట్ ఎప్పుడు చేసి నార్మల్గా ఒక ప్రొసీజర్ చూసుకుని సినిమా పనిచేసాం. సో ఇట్స్ డెస్టినీ బ్రదర్. మీకు తెలియదు, మీరు సినిమా సక్సెస్ అవ్వాలనుకుంటారు కానీ పెద్ద బ్లాక్ బస్టర్ ఇన్ని కలెక్షన్స్ వస్తాయని ఆలోచించి మనం ఎప్పుడు పనిచేస్తే మనం ఎక్కడో ఆగిపోతాం. మనం ఫ్రీగా పనిచేయాలి. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ త్రివిక్రమ్ గారు హూ నెవర్ ఇన్సిస్టెడ్ ఎనీ ప్రెషర్ ఆన్ మీ. నాకు 1% కూడా ప్రెషర్ ఇవ్వకుండా ఆయన అంత అద్భుతంగా హీ కమ్స్ అండ్ సిట్స్ విత్ అస్ అండ్ అంత ఓపెన్ మైండెడ్లో హీ టాక్స్ విత్ అస్, అంత ఈజీగా హీ టేక్స్ వర్క్ ఫ్రమ్ అస్. సో దట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. సో ఈరోజు సక్సెస్ అనేది తమన్ చుట్టూ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు తమన్ మావాడు అని చెప్పుకుంటున్నారు. అదే సక్సెస్ లేనప్పుడు తమన్ కొంచెం పట్టించుకొని హీరోలు కూడా ఉన్నారు, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. నేను చెప్తున్నా బ్రదర్, నేను సక్సెస్ హెడ్గా తీసుకోను, ఫెయిలియర్స్ హార్ట్కి తీసుకోను. ఓకే, నాది కాదు కదా, నాదేంటి సక్సెస్? అక్కడ చాలామంది అందరూ కలిస్తేనే కదా సక్సెస్. నాదేం సక్సెస్ ఉంది? నేనేమో ఇండిపెండెంట్గా ఒక ఆడియో చేశాను అంటే సక్సెస్ అవ్వడానికి. నేను ఒక సినిమాకి పనిచేశాను బ్రదర్. 27 క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ క్రాఫ్ట్స్లో నాది ఒక క్రాఫ్ట్. అక్కడ ఒక్కరు సరిగా పని చేయకపోయినా సినిమా హిట్ అవ్వదు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి, డైలాగ్స్ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి, డిటిఎస్ ఇంజనీర్ బాగా చేయాలి, ఎడిటర్ బాగా చేయాలి, కెమెరామెన్ బాగా చేయాలి. ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి మీకు తెలియని, ఎఫెక్ట్స్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మేకప్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ప్రొడక్షన్ క్రాఫ్ట్, ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ పనిచేస్తేనే కదా ఒక సినిమా. సో ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్. సో ఐ నెవర్ టేక్ మై సక్సెస్ టు ఇట్ అండ్ ఇట్స్ నాట్ మైండ్. సో యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ జస్ట్ వాళ్ళ పార్ట్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ టాలీవుడ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోకి ఏరా బావా అని పిలుచుకునే రేంజ్లో ఎవరికైనా క్లోజ్ ఉందా అంటే అది ఒక తమన్ పేరే చెప్తారు. లైక్ అది ఎన్టీఆర్ గారితో కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏంటి అంత క్లోజ్నెస్? అంటే ఎన్టీఆర్ గారితో అలా ఉండదు. ఎన్టీఆర్ గారిని నేను అన్ననే పిలుస్తాను. బికాస్ ఆయన గ్రేట్. ఆయన ప్రేమ చాలా నిజమైనది. ఆయన ప్రేమ చాలా నిజమైన ప్రేమ. ఆయన ప్రేమని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. సో ఆయన పెట్టిన నమ్మకాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకంటే నా కిక్ రిలీజ్ అయ్యే ముందరే కిక్ని సినిమా నేను చేస్తున్నాను కూడా ఆయనకు తెలీదు. అప్పుడే ఆయన బృందావనం సినిమాకి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డేస్. సో మన టాలీవుడ్ ఈరోజు వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. రవితేజ గారితో 12 సినిమాలు చేశాను. రవితేజ గారి వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. బికాస్ ఆయనే నాకు కిక్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఫ్రమ్ నో వేర్ హీ బాట్ మీ, నువ్వు సినిమా చేయని చెప్పి చేశారు. దాని తర్వాత మహేష్ బాబు గారు దూకుడు సినిమా చేసి 2 పాటలే అయింది. గురువారం మార్చి 1, నీ దూకుడు 2 పాటలే అయింది. ఆయన వెంటనే ఆయన బిజినెస్ మ్యాన్ కూడా నువ్వే చేస్తున్నావు అన్నారు. ఇంకా మా సక్సెస్, ఇంకా సినిమా సక్సెస్ అయిందా లేదు. దేతడి పాట చేయలేదు, చుల్బులి పాట చేయలేదు, అదర కొట్టకు పాట చేయలేదు, ఏం పాటలు చేయలే, 2 పాటలే చేసాం. చేస్తే యూర్ డూయింగ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో అన్నారు. సో సచ్ ఎ గ్రేట్ఫుల్ హీరోస్ మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, మన వీఆర్ ఆల్ ఇన్ ద బెస్ట్ ఫీల్డ్ బ్రదర్. సో అప్పుడు మనం ఇంత జాగ్రత్తగా మనం పని చేసుకోవాలి. ఆ భయమే మనల్ని పని చేపిస్తుంది అంతే. ఫోన్ చేశారా మీ ఎన్టీఆర్ అన్న ఈ సినిమా తర్వాత? ఫస్ట్ ఫోన్ ఆయనే చేశారు. సో ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనకి త్రివిక్రమ్ గారు అంటే అసలు మామూలు ప్రేమ కాదు. బికాస్ అరవింద సమేత ఏం చేసిందో, ఎన్ని మంది గుండెలు కదిలించిందో మీకు తెలుసు. అలాంటి సినిమా కానీ అసలు 5 నెలల్లో అంత పెద్ద సినిమా తీశారంటే వరల్డ్ ఎవరు నమ్మరు. ఆ ఫైట్ గీట్ అసలు ఎలా చేశారు తారక్ గారు, త్రివిక్రమ్ గారు, వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళిద్దరి కాంబో అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్. సో ఐ రియలీ లైక్ దెమ్ అలాట్. సో ఫస్ట్ ఫోనే నాకు తారక్ గారే ఫోన్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ పెన్మిటి సాంగ్ థాట్ అవుద్దా అంటే లిరిక్ తగ్గట్టుగా వాళ్ళు రాశారా లేకపోతే పాట? లిరిక్ తగినట్టుగానే రాశారు. కొన్ని లక్షల మంది నేర్పించిన పాట. అవును, ట్యూన్ చేసాం. యాక్చువల్గా ట్యూన్ చేసిన వెంటనే బికాస్ నేను నా మదర్ని ఊహించుకున్నాను ఆ సిచ్యువేషన్లో. బికాస్ మై మదర్ ఆల్సో లాస్ట్ మై ఫాదర్ 25 years బ్యాక్. సో మా మదర్ని ఊహించుకుని ఆ ట్యూన్ చేశాను అనమాట. సో అందుకే అది మదర్ని ఊహించుకున్నప్పుడు మీకు నిజమైన ట్యూనే వస్తుంది కాబట్టి. సో దానికి రామజోగి శాస్త్రి గారు కూడా చాలా కష్టపడి పాపం మంచి లిరిక్స్ రాశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లవ్, మాస్, యాక్షన్ ఈ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా బాగా యాప్ట్ అవుతారు. మీరు బాగా యాప్ట్ అవుతారు. మహేష్ బాబు గారికి ఎంత మంచి క్లాసికల్ ఇచ్చారో తెలుసు. ఎలా ఉంటుంది మహేష్ బాబు గారితో ఒక ఎక్స్పీరియన్స్? ఆయన వెరీ కూల్. ఈ ట్రస్ట్ టెక్నీషియన్స్ రియలీ వెల్. ఆయన ట్యూన్ పంపిస్తే బాగుంది బాగాలేదనే చెప్తారు తప్ప. సో ఐ నెవర్ ఫెల్ట్ హిమ్ సేయింగ్ థింగ్స్ బాగాలేదు ఇల్లు కాదు వచ్చి కంపోజిషన్లో కూర్చోడం. ఐ నెవర్ సా హిమ్ లైక్ దట్. సో రియలీ హ్యాపీ. ఈజ్ వెరీ కూల్ బ్రదర్. ఈ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ట్యూన్ స్టఫ్స్ అంతా. సో బికాస్ ఆయన డైరెక్టర్ని బాగా నమ్ముతారు. సో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఫైనల్ చేసి తీసుకెళ్తే దట్ హీ విల్ ఫైనలైజ్ బ్రదర్స్. సో బిజినెస్ మ్యాన్ కూడా మాకు 19 daysలో కంపోజింగ్ అయిపోయింది మొత్తం అన్ని పాటలు.
19 వర్కింగ్ డేసే మొత్తం చేసాం. అంటే దూకుడు నేను చెప్పాను కదా. సో ఈ ట్రస్ట్ ద డైరెక్టర్ అలాట్. సో ఆ డైరెక్టర్ మూలంగా డైరెక్టర్ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏం నచ్చి తీసుకెళ్ళి వినిపిస్తున్నారో దట్ హీల్ ఆబ్వియస్లీ టేక్ ఇట్. సో ఈ ట్రస్ట్ ద డైరెక్టర్ అలాట్. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రామ్ చరణ్ గారితో ఎలా ఉంటుందండి? రామ్ చరణ్ గారు ఇస్ లైక్ ఫ్యాంటాస్టిక్. తన ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో బిగ్. తనకి మంచి పాట ఇస్తే ఈ మేక్సప్ తీసుకెళ్ళి తల మీద పెట్టుకుంటారనమాట. అంటే వెరీ ఆ చిరంజీవి గారి హార్ట్ అలానే వచ్చేసింది రామ్ చరణ్ గారికి. ఎంజాయ్ చేసే థింగ్ ఇస్ వెరీ వెరీ హై. సో ఐ లైక్ రామ్ చరణ్ గారు లాట్. సో ఐ ఫినిష్ 2 films with him, నాయక్ అండ్ బ్రూస్ లీ, అండ్ ఐ ఎంజాయ్డ్ మై బెస్ట్ విత్ హిమ్. సో 10 yearsలో ఆల్మోస్ట్ 100 movies పైన చేశారు, రికార్డ్ బ్రేక్ చేశారు అనమాట. సో ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, ఇన్ని మెలోడీస్ ఇచ్చారు. ఈ హీరోతో నేను చేయలేకపోయాను అని ఎక్కడన్నా ఒక చిన్న బాధ అయితే ఉందా మీకు ఇప్పుడు? అది ఉండింది పవన్ కళ్యాణ్ గారికి, ప్రభాస్ గారికి, చిరంజీవి గారికి ఉంది. సాహోలో 1.5 minute ఓ బిట్టే చేసాం. అది ఎంత పెద్ద ట్రెండ్ అయిందో అందరికీ తెలుసు. మన పైన మన హీరో పైన అభిమానం అండి. సో ఐ వాంట్ డూ వన్ ఫుల్ ఫ్లెష్ ఫిల్మ్ విత్ ప్రభాస్ ఫర్ ష్యూర్. లేదు కలిసాం సాహో అప్పుడు, బట్ ఐ కాంట్ డూ దట్ ఫిల్మ్ డ్యూ టు సమ్ డైరెక్టర్ అండ్ అదర్ రీజన్స్, కంఫర్టబుల్ రీజన్స్. చిరంజీవి గారితో 2 థీమ్లు ఆల్రెడీ చేసాం, బ్రూస్ లీగ్ కానీ ఇది కానీ. సో డెఫినెట్లీ విత్ చిరంజీవి గారు 100% ఫిల్మ్ విల్ హ్యాపెన్ వెరీ వెరీ సూన్. ప్రభాస్ గారి కోసం వెయిటింగ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్స్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ మీ. సో ఐఎమ్ లుకింగ్ అప్ ఫర్ దట్. పవన్ కళ్యాణ్ గారితో బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కొంత బ్రేక్ తర్వాత ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు. తప్పకుండా సినిమా ఎంత బాగుండాలో మ్యూజిక్ కూడా అంత బాగుండాలని కోరుకుంటారు. ఆయన రేంజ్కి మీరు ఇవ్వగలరా? ఆయన చేసే సినిమా చాలా న్యాయమైన సినిమా. సో ఆ సినిమా న్యాయమైన మ్యూజిక్ తీసుకుంటుంది అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, సౌత్లో ఎక్కడైనా చెప్తారు, ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను కొట్టినట్టు ఎవడు కొట్టలేడు, దమ్ము లేదు అంటారు. ఏంటి అంత స్పెషల్ మీది? అంటే ఇది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ గాన్ త్రూ, ద కైండ్ ఆఫ్ లేయర్స్ ఐ అండర్స్టాండ్. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ వెనకాల, ఆ డైలాగ్ వెనకాల ఎన్ని లేయర్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కనెక్షన్, అన్వాంటెడ్గా ఒక సాంగ్ ఎందుకు వస్తుంది, ఆ సాంగ్ని ఎలా మనం ఆర్ఆర్గా కన్వర్ట్ చేయొచ్చు. నేను చాలా లేయర్స్ ఆలోచిస్తాను. సో నా పాటకి నేనే ప్రోగ్రామ్ చేసుకుంటాను తప్ప ఐఎమ్ స్టిల్ మై ప్రోగ్రామర్ మై సెల్ఫ్. సో ఐ ఆపరేట్ మై సిస్టమ్స్ మై సెల్ఫ్ కాబట్టి. సో ఐ రీడ్ ద స్క్రిప్ట్ రియలీ వెల్. ఒకటికి 10 సార్లు చూసుకుంటాను ఒక్కొక్క రీల్. కనెక్టెడ్గా ఎన్ని మంది క్యారెక్టర్స్ ఈ సినిమాకి ఈ రోల్కి కనెక్టెడ్ అయి ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈ డైలాగ్ మాట్లాడుతున్నారు, సో ఏ డైలాగ్ స్పేస్ ఇవ్వచ్చు, ఏ డైలాగ్ స్పేస్ ఇవ్వకూడదు. సౌండ్గా ఇప్పుడు 128 స్పీకర్లు ఉన్నాయి డాల్బీ అట్మాస్లో థియేటర్లో. సో ఆ థియేటర్స్కి ఎలా సౌండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ రన్స్ ఇన్ ద బ్రెయిన్ బిఫోర్ డూయింగ్. ఆ సేమ్ టైం ఆ హీరో స్టేజెస్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళు ఎక్కడ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారో, వాళ్ళకి ఎలాంటి సౌండ్ సెట్ అవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి. సో మెనీ థింగ్స్ బ్రదర్. ఒకటి 2 కాదు. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంత ఎక్స్పీరియన్స్ కావాలి బ్రదర్. సో నేను ఆల్రెడీ 25 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సో నా ప్రేమ, నా డ్రీమ్ ఇది, ఇన్ని మంది హీరోస్ పనిచేయాలి అనేది నా డ్రీమ్. సో లుకింగ్ అప్. అప్పుడు చిన్నప్పుడు నేను ఒక ఆర్కెస్ట్రాలో ఒక ప్రోగ్రామర్గా, ఒక చిరంజీవి గారి హిట్ పాటలు, పవన్ కళ్యాణ్ గారి హిట్ పాటలు, మహేష్ బాబు గారి హిట్ పాటలు కచేరీలో వాయించుకునే ఒక బేసిక్ ప్యాడ్ ప్లేయర్ ఒక కచేరీలో. ఈరోజు వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ థింగ్. సో దీన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అనమాట. సో మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో అబ్బా ఈ పాటకు భలే న్యాయం చేశారు డాన్స్ చేసి అనిపించిన హీరో అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరున్నారు? అందరూ చేశారు బ్రదర్. ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్. ఐ కాంట్ పాయింట్ వన్. ఎవ్రీబడి డిడ్ దేర్ సూపర్ బెస్ట్ అనమాట. ఎందుకైతే ఆ పాటని ఆ కొరియోగ్రాఫర్ అర్థం చేసుకోవాలి, ఒక లిరిక్ రైటర్ పేరు పెట్టాలి. లిరిక్ రైటర్స్ లేకపోతే ఆ పాటకి లైఫే ఉండదు. మీకు పేరు లేకపోతే ఎలా పిలుస్తారు మిమ్మల్ని? ఓరే రారా పోరా అలా ఉంటుంది పాటలు. సో ఆ పాటకి లిరిక్ చాలా ఇంపార్టెంట్. సో ఆ లిరిక్ రైటర్స్ మనం ఉండే ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన లిరిక్ రైటర్స్ ఉన్నారు. సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో లిరిక్ రైటర్స్ చాలామంది, ఒక పాట నాది మాత్రమే కాదు, దాన్ని ఒక సింగర్ పాడాలి, జాగ్రత్తగా చేర్చాలి. సో ఇవన్నీ దాటుకుని ఇన్ని మంది రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక హీరో ప్రజెంట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఫెయిల్ అవ్వదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ ద డైరెక్టర్, ద కెమెరామ్యాన్ అండ్ ద కోరియోగ్రాఫర్. వాళ్ళ ముగ్గురు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు తప్ప. బట్ ఐ హావ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఈ సాంగ్ ఇంకా బాగా తీసి ఉండొచ్చు అలా అనేది ఎక్కడ రిగ్రెట్ అనేది లేదు. ఆ టైంకి వాళ్ళు ఆ ఇచ్చిన టైంకి, ఆ ఇచ్చిన బడ్జెట్కి దే హావ్ డన్ దర్ బెస్ట్. సో సినిమా ఇండస్ట్రీలో
పెద్ద వాళ్ళు బ్లెస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో మీరు ఉన్నారు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ డే నాగేశ్వరరావు గారు మా ఘంటసాల మనవడు, ఇంకా ఆయనకి అప్పుడు ఇంకా మీ పేరు పలకం కూడా రాలా, తమన్నా దీనికి చేసిందంట. గుర్తుందా మీకు? అవునవును, పెద్దవాళ్ళండి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుర్తులో ఉంటాం తప్ప వాళ్ళకి మన పేరు గుర్తుండక్కర్లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. చేశాడు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా, మన పేర్లే వాళ్ళకి గుర్తుండక్కర్లేదు. ఆ రోజు ఐ థింక్ నాగ చైతన్య సునీల్ ఆ సినిమా అవునవును చేశారు, తడాక. సో అంటే మీ తాతగారు నాగేశ్వరరావు గారిని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారన్న ఒక గుర్తుతో చెప్పారు. అవునండి. ఎలా ఫీల్ అయ్యారు నాగేశ్వరరావు గారు? అలా వాళ్ళందరూ లెజెండరీ పీపుల్ అండి. వాళ్ళందరూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి వెళ్ళారు ఇండస్ట్రీకి. మాకు ఒక బ్యూటిఫుల్ హీరోస్ ఇచ్చారు, అఖిల్ కానీ, నాగార్జున గారు కానీ, చైతన్య కానీ. సో ఇంత బ్యూటిఫుల్ హీరోస్, సుమంత్ కానీ. సో దే హవ్ గివెన్ దర్ బెస్ట్. సో వాళ్ళని జాగ్రత్త మనం కాపాడుకోవడం ఇంకా. సో ఈ లేడ్ ద రోడ్ ఫర్ దెమ్, ఈ లేడ్ ద ఫ్యూచర్ ఫర్ దెమ్. సో దట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. సో ఒక డైరెక్టర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక కాంపౌండ్లో వర్క్ చేస్తుంటే ఒక పేరు పెట్టేస్తారు, మెగా కాంపౌండరా, అల్లు కాంపౌండరా, మహేష్ బాబు కాంపౌండ్ అంటారు. మీరు ఇంతకు ఏ కాంపౌండ్కి చెందిన వాళ్ళు? తెలుగు ఇండస్ట్రీ కాంపౌండ్ అండి. గ్రేట్. వాళ్ళకి మనం న్యాయం చేస్తూ వెళ్ళాలండి. మనం అంతే, వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మీకు ఈ యాంకర్ జాబ్ ఇచ్చారు ఈ ఛానల్లో, మీరు దాన్ని కాపాడుకుంటున్నారు. సో అంతే, అలానే మేము మా సినిమాకి మేము కాపాడుకుంటున్నాం, అంతేదన్న. సో ఫైనల్గా మీరు అన్నారు సామాజిక వర్గమున మా కోసం. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు. ఇంతవరకు చాలు బ్రదర్. ఎందుకైతే దీన్ని కొన్ని వేల మంది యూట్యూబ్లో పెట్టారు. సో వాళ్ళందరూ ఫీల్ అవ్వకూడదు. సో మన పని మ్యూజిక్ చేయడం వరకు ఆ పని మనం కరెక్ట్గా చేద్దాం. అందుకే నేను పాడడం కూడా చాలా తగ్గించేశాను. అందుకే మూవీలో ఒక పాట అయితే పాడేవాడిని. ఎందుకైతే బికాస్ ట్యూన్స్కి ఇచ్చేటప్పుడు డైరెక్టర్స్ మా ట్యూన్ ఇచ్చేటప్పుడు నా సాంగ్ విని వాళ్ళు నీ వాయిసే బాగుంది అనేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక సింగర్ని పెట్టుకునే పాటించేసుకుంటున్నాను ట్యూన్ అప్పుడే. సో అందుకే నా పాటలు తగ్గాయి అనమాట. సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మిస్ ఇండియా కూడా వర్క్ చేస్తున్నారు కదా? ఆల్రెడీ కంపోజింగ్, వీఆర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ ఇట్. టక్ జగదీష్ ఆల్సో వీఆర్ స్టార్టెడ్ కంపోజింగ్. సో ఇంకా ఈ 4 ఫిల్మ్స్ పవన్ కళ్యాణ్ గారిది, దాని తర్వాత వరుణ్ తేజ్ బాక్సర్, దాని తర్వాత సోలో బతికే సో బెటర్, మిస్ ఇండియా విల్ కంప్లీట్. మిస్ ఇండియా ఒక మనకి బయటకు కూడా వచ్చింది, ఒక ఆ ట్యూన్ అంతా కూడా చాలా బాగుంది. ఆ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది బికాస్ స్క్రిప్టే అడుగుతుందో అది చేస్తున్నాం ఇప్పుడు. సో అందువల్ల ఆ చేంజ్ మీకు తెలుస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు అంటాం కదా, తమనన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 2020లో బిగ్గెస్ట్ హిట్తో స్టార్ట్ చేశారు, ఇదే కొనసాగాలి. 21కి మళ్ళీ ఇంకొక 100 చేసి 200 లిస్ట్లో పడిపోవాలన్నా. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్.